బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను రేవంత్ బతిమాలుతున్నారు అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 20 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసిండో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పిన. ఏమని బతిలాడుతున్నాడు? మనం ఏం స్కీమ్ బంద్ చేసినాం, అన్ని నడుపుతున్నాం కదా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏం కమ్మి చేసినామో అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఏ స్కీమ్ బంద్ చేసినామో అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన ఈ పైన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చుంటే నీకేమర్థం అవుతుంది? రేవంటి రా, జనంలోకి రా, పబ్లిక్లకు వస్తే ఏం బంద్ చేసినావో, ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ₹1 ఇవ్వకుండా పిల్లల చదువు లాగం చేసినావు రేవంత్ రెడ్డి. నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా రైతు బంద్ ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లల్లో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణిల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే